హలో అందరికీ. ఇవాళ నేనొచ్చేసి మిల్ మేకర్ రైస్ అయితే చేస్తున్నాను. మిల్ మేకర్ పులావ్ అనొచ్చు, మిల్ మేకర్ బిర్యానీ అనొచ్చు, మిల్ మేకర్ రైస్ అనొచ్చు. నేనైతే రైస్ కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి మిల్ మేకర్ రైస్ అయిపోతుంది. ఫస్ట్‌గా అయితే రైస్ కుక్కర్ పెట్టేశాను. ఫస్ట్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. లాస్ట్‌లో వచ్చేసి ప్రెషర్ కుక్కర్ కాకుండా నార్మల్‌గా కుక్కర్‌లోనే పెట్టేసుకుంటాననమాట. మీకు అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి, లేకుంటే పచ్చివాసన అయితే వస్తుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అండ్ ఆఫ్టర్నూన్ లంచ్గా బాగుంటుందన్నమాట. అంటే హాట్గా తీసుకుంటాం కదా. ఆనియన్స్ అలాగే టమోటోస్, కొత్తిమీర, పుదీనా అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు మీ ఆప్షనల్ అనమాట. నా దగ్గర అయితే జీడిపప్పులు ఉన్నాయని చెప్పి వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, గరం మసాలా, కారం వేసాను. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. నేను మిల్ మేకర్ అయితే 15 మినిట్స్ హాట్ వాటర్లో పెట్టి మొత్తం అంతా పిండేసి తీసేసుకున్నాను అనమాట, వాటర్ లేకుండా. ఫైనల్గా ఒక 15 నిమిషాల తర్వాత ఇలా రైస్ వేసేసామంటే మనకి మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. ఆఫ్టర్నూన్ పిల్లలకి లంచ్ బాక్స్గా కట్టించడానికి మిల్ మేకర్ రైస్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ప్లీజ్ ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. అసలు చూసారా, సేమ్ బిర్యానీ టైప్ మాదిరి ఉంది, కానీ అక్కడ చికెన్ ఉంటుంది, ఇక్కడ మిల్ మేకర్స్ ఉంటాయి. మిల్ మేకర్ మంచి ప్రోటీన్ అనమాట. ఒకసారి ట్రై చేయండి.